మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. తదాస్తు అనే ఒక్క మాట వేలాది కమెంట్స్, లక్షల ట్రోల్స్. టాలీవుడ్ లో భారీగా ఫ్యాన్ వార్కు కారణమైన దర్శకుడు హరీష్ శంకర్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసిన ఆ ట్వీట్ ఏంటి? ఈ ట్వీట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ వివాదం గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. హలో వ్యూవర్స్, ఐఎమ్ ప్రతిక. వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో చిన్న ట్వీట్ ఎలా పెద్ద కాంట్రవర్సీగా మారిందో తెలుసా? ఒకే ఒక్క మాట తదాస్తు సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ వార్కు కారణమైంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దర్శకుడు హరీష్ శంకర్ మరియు మహేష్ బాబు అభిమానుల మధ్య జరిగిన ట్విట్టర్ వివాదం గురించి. అసలు ఇది మొదలైంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీగా హైప్ ఉంది. ఇలాంటి సమయంలో ఒక ఫ్యాన్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ఇలా రాశాడు: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయితే మహేష్ బాబు రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని. ఈ ట్వీట్ అసలు సరదాగా చేసిన కమెంట్ మాత్రమే. కానీ అదే ట్వీట్ కి హరీష్ శంకర్ ఒక చిన్న రిప్లై ఇచ్చారు, తదాస్తు అని. అంటే అలానే జరగాలి అని అర్థం. ఈ ఒక్క మాటే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో మహేష్ బాబు అభిమానులు వెంటనే స్పందిస్తూ హరీష్ శంకర్ మహేష్ బాబును టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని ఎక్స్ లో ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ వార్ ప్రారంభమైంది. మహేష్ బాబు అభిమానులు హరీష్ శంకర్ పై తీవ్రంగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే కొంతమంది ఇలా కూడా ప్రశ్నించారు: మహేష్ బాబుపై ఇలాంటి కమెంట్స్ చేయడానికి మీకు ఏమి హక్కు ఉంది? ఆయన మిమ్మల్ని ఏమైనా అన్నాడా? పోనీ మీ జోలికి ఏమైనా వచ్చాడా? అలాంటప్పుడు మహేష్ బాబుపై కామెంట్ చేయాల్సిన అవసరం ఏముందని హరీష్ శంకర్ తో వాగ్వివాదానికి దిగారు మహేష్ బాబు ఫ్యాన్స్. మరొక వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ శంకర్ కి సపోర్ట్ చేశారు. హరీష్ శంకర్ మహేష్ బాబును ఏం అనలేదని, అది ఆయన సినిమా కాబట్టి ఏమైనా అనే హక్కు తనకు ఉంటుందని, తదాస్తు అనే మాటలో అంత పెద్ద బూతు కూడా ఏం లేదు కదా. ఎవరి సినిమాలు వారి రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటారు కదా. దీనికి ట్విట్టర్ లో ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం మహేష్ బాబు ఫ్యాన్స్ కి లేదని పవన్ ఫ్యాన్స్ అన్నారు. ఇలా రెండు ఫ్యాన్ బేస్ల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వాదన మొదలైంది. ఈ విషయం కొన్ని గంటల్లోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. చాలా సినిమా పేజీలు, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ విషయాన్ని కవర్ చేయడం ప్రారంభించాయి. అయితే ఆ విషయం చినికి గాలివాన అవుతుందని ముందే గుర్తించిన హరీష్ శంకర్ వెంటనే దానికి స్పందించారు. ఆయన మరో ట్వీట్ చేస్తూ ఇలా చెప్పారు: తాను ఎవరిని అవమానించాలనే ఉద్దేశంతో ఆ రిప్లై ఇవ్వలేదని, మహేష్ బాబు పట్ల తనకి ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత పరిస్థితి కొంతవరకు శాంతించింది. ఫ్యాన్ వార్ కూడా నెమ్మదిగా తగ్గింది. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో చిన్న మాట కూడా పెద్ద వివాదంగా మారవచ్చు. ప్రత్యేకంగా టాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో హీరోల అభిమానులు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అందుకే ఒక చిన్న ట్వీట్ కూడా భారీ ఫ్యాన్ వార్కు కారణమవుతుంది. కాబట్టి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించాలి అని ఈ వివాదం ఒక ఎగ్జాంపుల్ గా మనకు చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానుల్లో ఇంకా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ కథలు, ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి.